హాయ్ ఫ్రెండ్స్, ఫస్ట్ న్యూస్ వచ్చేసి మనకు యాసిస్ నుంచి వస్తుంది. యాసిస్ జెన్ బుక్ అనేది ఇది డ్యూయల్ స్క్రీన్తో వస్తుంది. మనకు ప్రైజ్ అయితే యాపిల్ని బీట్ చేశాడు. 2,40,000 పెట్టాడు ప్రైజ్. భయంకరమైన ప్రైజ్ ఇది. ఈ ప్రైజ్లో అయితే ఇండియాలో కొంతవరకు సేల్ అవ్వచ్చు, కానీ మిడ్ రేంజ్లో అవుతుంది. ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేము. కానీ దీంట్లో ఫీచర్స్ చాలా బాగున్నాయి. దీన్ని ఎన్ని విధాలుగా మడతగా ఫోల్డ్ చేయొచ్చు అనేది చూడండి ఒకసారి. స్క్రీన్ కూడా చాలా బాగుంటుంది. ఓఎల్ఈడి స్క్రీన్ ఇది డ్యూయల్ స్క్రీన్తో వస్తుంది. అన్ని ఫీచర్స్ ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. 2 years మనకు సాఫ్ట్వేర్ పరంగా ఇస్తున్నారు. హార్డ్వేర్ పరంగా 3 years ఇస్తున్నారు. ఎలాంటి ప్రాబ్లం అయినా కానీ రీప్లేస్ చేసి ఇస్తారు. దాంతోపాటు మౌస్ కూడా ఫ్రీ ఇస్తూ ఉన్నారు వీళ్ళు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళని అయితే తీసుకోండి, బాగుంటుంది ఇది. ఇవి కొత్త హెడ్ ఫోన్స్. ఇవి బోస్ అల్ట్రా అనే పేరుతో వస్తున్నాయి. ఇండియాకి ఆల్రెడీ లాంచ్ అయ్యాయి. ఇవి ప్రైస్ అయితేనే ఎక్కువ పెట్టేశారు. సోనీ, మనకు యాపిల్ వాటికంటే ఎక్కువ ఉంది. ఇది దగ్గర 27 పెట్టేశారు. కానీ దీని డిజైన్ అయితే చాలా యూనిక్గా ఉంది. మనకు ఇయర్ లోపలికి వస్తాయి, బయటకు వస్తాయి. కానీ అలా కాదు, ఇది ఇయర్ని టేప్ చేసి పట్టుకుంటాయి. అంటే మనకు రింగ్స్ టైప్ ఉంటుంది. ఇది పరిగెత్తేటప్పుడు జారిపోవడం కానీ, జిమ్ చేసేటప్పుడు ఊడిపోవడం కానీ, ఎక్కువ వినే వాళ్ళకైతే ఇది చాలా బెనిఫిట్. ఎందుకంటే ఎక్కువ ఇయర్లో గాలి వెళ్ళకుండా డ్రై అయ్యే ఫీల్ కానీ, లేకపోతే ఏదన్నా ఇచ్చింగ్ ఫీలింగ్ కానీ, పెయిన్ కానీ రాకుండా ఉండడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. సౌండ్ కూడా డైరెక్ట్ వెళ్ళదు. మనకు 15వ తేదీ రియల్మీ ప్యాడ్ 2 రిలీజ్ కాబోతుంది. ఎవరైనా నోటిఫై మీ పెట్టుకున్న వాళ్ళకి ప్రీ ఆర్డర్లో ఫస్ట్ సేల్లో తీసుకోవచ్చు. కొంతమందికి అయితే కార్డ్ ఆఫర్ కూడా ఉంది. ఎస్బీఐ యూజర్స్కి మాత్రమే. హెచ్డిఎఫ్సి అయితే ఓన్లీ ఐఫోన్స్కి మాత్రం వస్తుంది. రియల్మీ కొత్తగా బడ్స్ని లాంచ్ చేసింది చైనాలో. ఇవి ఇండియాకి నెక్స్ట్ మంత్ లాస్ట్లో వస్తాయి. ఇవి T110తో వస్తూ ఉన్నాయి. బట్ కాకపోతే ఈ ప్రైస్ 2000 లోపల వస్తాయి. వీటి గురించి పెద్దగా చెప్పాల్సింది ఏమీ లేదు. పాత డిజైన్స్తోనే వస్తుంది. కాకపోతే కొంచెం స్పెసిఫికేషన్స్ మార్చి తీసుకొని వస్తున్నారు. అంతకు మించి ఏముండదు. ప్రీవియస్గా చూసిన T300 సేమ్ ఆ విధంగానే ఉంటాయి చూడడానికి. యాసిస్ జిన్ బుక్తో పాటు మానిటర్ని కూడా లాంచ్ చేసింది. ఇది 1,25,000 దాకా పెట్టారు. మానిటర్ కాకపోతే ఎడిటింగ్ చేసుకునేదానికి, గేమింగ్ ఆడే వాళ్ళకి కానీ చాలా బాగుంటుంది. ఇది ఎక్కువగా మనకు ఫోకస్ అయ్యేదాన్ని బట్టి ఓఎల్ఈడి స్క్రీన్ ఇది. లైట్స్ అనేటివి కూడా బ్రెజిల్స్ చాలా బాగుంటుంది. ఎక్కడ యంగ్ యాంగిల్స్ కూడా నీకు బ్రెజిల్స్ అనేటివి చాలా బాగుంటాయి. కలర్స్ అనేటివి వామ్ అనేటివి రావు. రియల్మీ GT SC6 నియాన్ ఇది. దాంతోపాటు మనకు OnePlus 3P అనే పేరుతో వచ్చింది. మనకు OnePlus Nord SC4 అని ఇక్కడ లాంచ్ అయింది కదా, అదే ఇది. ఆ రెండింటిని కంపేర్ చేస్తూ T8 వీడియో ఇది. మెయిన్ దాంట్లో ఏమేమి ఉన్నాయి, ర్యామ్ అండ్ స్టోరేజ్, బ్యాటరీస్, మొత్తం కంపార్ట్మెంట్ డిపార్ట్మెంట్లో ఏమేమి వాడారు, ఎలా సెల్ వర్క్ అవుతుంది, ఏమేమి చిప్స్ ఉన్నాయి అన్నీ ఒకసారి చెక్ చేయండి. మనకి మెయిన్ దీంట్లో బ్యాటరీస్ డ్యూయల్ సెల్తో వచ్చాయి. రెండింటిలో చిప్స్ ఇవి. ప్రాసెసర్ కానీ, దానికి హార్డ్వేర్ ఏ విధంగా ఉంది, బిల్ క్వాలిటీ అండ్ సేఫ్టీ విషయంలో ఎక్కడ వీళ్ళు కాంప్రమైజ్ అయినట్లేరు. మొత్తం వాటిల్లో బిల్ క్వాలిటీ చాలా బాగుంది. వీటిని T8 వీడియోస్ చూస్తేనే క్లారిటీగా తెలుస్తుంది. వివో T3X 5G ఫోన్స్ 3 కలర్స్లో అవైలబిలిటీకి రాబోతుంది. మనకు బ్లాక్, రెడ్, గ్రే కలరు ఇది మిక్స్ అయింది ఉంటుంది. బట్ కాకపోతే ఇది క్లిక్ అవుతుంది అనేది డౌటే. ఫోన్ అయితే ఏం బాగాలేదు డిజైన్. నాకైతే పర్సనల్ చాయిస్ చెప్తున్నాను, మీకు ఎలా అనిపించిందో చెప్పండి ఫ్రెండ్స్. 12వ తేదీన ఇన్ఫినిక్స్ నుంచి 40 Pro Plus 2 రిలీజ్ అయ్యాయి. వాటి స్పెసిఫికేషన్స్ ఇవి. రెండింటిని కంపేర్ చేయండి. దీంట్లో మెయిన్ విషయం ఒకదాని ఫీచర్స్ ఉన్నాయి, చాలా ఫీచర్స్ ఉన్నాయి. కానీ బట్ కాకపోతే ఛార్జింగ్ ఫీచర్స్ గురించి మాట్లాడతాను నేను. సపరేట్ పవర్ చిప్ ఉంటుంది దీనికి, చితా చిప్ అని. బట్ కాకపోతే దీన్ని టైం లిమిట్ పెట్టుకోవచ్చు, స్పీడ్ పెట్టుకోవచ్చు, వామ్ పెట్టుకోవచ్చు. మనము ఎంత హీట్లో పెట్టుకోవాలి, స్పీడ్లో పెడితే ఎలా ఉంటుందని. ఆఫర్స్ అన్నీ కలుపుకొని 20,000కి వస్తుంది. ఫస్ట్ సేల్లో ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి వైర్లెస్ ఛార్జరు, ఫస్ట్ మ్యాక్సేఫ్ అన్నీ ఫ్రీగా ఇస్తున్నారు కేసుతో పాటు. తర్వాత వచ్చే సేల్లో తీసేస్తారు వాటిని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సారా టెక్నాలజీ అండ్ ఫైనాన్స్. లవ్ యూ ఆల్. సబ్స్క్రైబ్ ఛానల్.